17/8/2024 నుండి 16/9/2024 వరకు మీనరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో 6వ స్థానంలో స్వక్షేత్ర సంచార స్థితిలో ఉన్నప్పుడు రుణ సమస్య, రోగ సమస్య పొంచి ఉన్నాయి. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. రెండిటి వలన మీకు అభిప్రాయ భేదాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం, వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు ఇలాగ 6వ స్థానంలో రవి సంచారించినప్పుడు ఆరోగ్యపరమైనటువంటిది, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య తిథుల యందున ఎంతో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తెరగాలి సుమా. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. ఈ పాత్రలో 12 రాసులు అచ్చువేయడం జరుగుతుంటుంది. అలాగే సింహరాశిలో రవి భగవానుడు స్వక్షేత్రకంగా ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను ఇలా ఒకసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఇలా శబ్ద తరంగాలు సృష్టించడం వలన మానవుని యొక్క దేహంలో ఉన్న షట్చక్రాలు వికసింపచేయడం, మనోస్థైర్యం పెరగడం, అనుకుంటున్న అన్ని పనుల్లో ఆరోగ్యం మన సొంతమవడం, దుష్టగ్రహాలు దూరమవడం, నరదృష్టి, శత్రు ప్రభావాలు, తాంత్రిక ప్రయోగాలు దోషమవుతాయని చెప్పి గమనించాలి. కనుక ఈ పాత్రతో పాటు కాలభైరవ యొక్క పిరమిడు, డాలరు, కంకణము, మీ పేరుపైన ప్రత్యేకంగా కాలభైరవ స్వామి యొక్క హోమము చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని మీకు కొరియర్ చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి పంపించినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుంటుంది. చాలామందికి డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ యొక్క రాశిని తెలియచేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకార గ్రహ గమనాలను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది.